అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024లో ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, సో ఇక్కడ ఉన్న యువకులకు ఈ 5 ఏళ్లలోనూ అధికారంలోకి వస్తే కనుక 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. సో ఆ హామీ దిశగానే నెరవేర్చేందుకు ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మన విశాఖపట్నం ఇప్పుడు ఐటీ హబ్గా మారిపోతుంది. సో గత ప్రభుత్వంలో ఏ కంపెనీ అయినా సరే రావాలంటే చాలా భయపడేవారు. ఉన్న కంపెనీలు చాలా వరకు తరిమేశారు. జే ట్యాక్స్ అన్నారు, ఆ ట్యాక్స్ అన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అంటేనే మిగిలిన పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడదామంటేనే భయం పుట్టేంతలాగా వైసీపీ వాళ్ళు ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందండి. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన స్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సో విశాఖకు ఐటీ బూమ్ అండి. సో ఐటీకి హబ్గా మారబోతుంది. పెద్ద కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంఓయూలు అమలైతే 74,000 మందికి పైగానే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక్క టీసీఎస్ కంపెనీకే 13,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రెడీగా ఉంది మన వైజాగ్లో. సో అంతేకాకుండా కాగ్నిజెంట్ మరో 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రెడీగా ఉంది. సో టీసీఎస్ అలాగే కాగ్నిజెంట్ ఈ రెండు కలిపి దాదాపుగా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రెడీగా ఉన్నాయండి. సో అంతేకాకుండా కూటమి ప్రభుత్వం రాకతో, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో ఆంధ్రప్రదేశ్, అప్పటి నుంచి పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు భారీ ఎత్తున వస్తున్నాయి. సో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఎలాగైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి? 14 నెలలు అవుతుంది. సో ఈ 14 నెలల్లో ఎంత పెట్టుబడి తీసుకొచ్చారు, ఎస్పెషల్లీ విశాఖపట్నానికి ఎంత పెట్టుబడి తీసుకొచ్చారో చూద్దాం ఒకసారి. ఎంత అంటే 24,047 కోట్లు పెట్టుబడులు అండి. ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నారు. సో ఇవి అమలైతే కనుక ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే 74,000 మంది కంటే ఎక్కువగా మన వైజాగ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. సో అంతేకాకుండా ఒక టీసీఎస్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లనే టీసీఎస్ ఏమో 13,000 మందికి పైగానే, అలాగే కాగ్నిజెంట్ వచ్చేసి 8,000 మందికి పైగానే. సో అవి జస్ట్ ఫిక్స్డ్ మాత్రం కాదు, ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనం ఎస్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, మన ఏపీలో రాష్ట్రంలో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి 300 కంపెనీలు ఉన్నాయి. సో ఆ 300 కంపెనీలు 200 కంపెనీలు వైజాగ్లోనే ఉన్నాయి. మొత్తం 300 కంపెనీలు ఎంతమంది పనిచేస్తున్నారు చెప్పండి? 50,000 మంది ఉద్యోగులు ఆ 300 కంపెనీల్లోని, మన రాష్ట్రంలోని 300 కంపెనీల్లో 50,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సో ప్రతి వార్షిక ఆదాయం ఎంతంటే 3,000 కోట్లు. అంటే ప్రతి సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుంది? 3,000 కోట్లు. సో ఐటీ హబ్గా ఉన్న విశాఖపట్నంలోనే 200 వరకు కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగానే మన ఏదైతే ఐటీ హబ్గా మారబోతున్న వైజాగ్లోనే ఏకంగా 200 కంపెనీలు ఉన్నాయి. సో వాటిలో ఎంతమంది పనిచేస్తున్నారు? మొత్తం రాష్ట్రంలో 50,000 మంది పనిచేస్తుంటే ఓన్లీ వైజాగ్లో మాత్రం 35,000 మంది పనిచేస్తున్నారండి ఐటీ హబ్లో. సో రిషికొండలో 15 ఏళ్ల క్రితం ఐటీ పార్కులు ఏర్పాటు చేశారు కదా. సో అది కంపెనీలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతో ఇది సాధ్యమైంది. ఎప్పుడైతే రిషికొండ దగ్గర కంపెనీలకు రాయితీలు ఇచ్చారు కదా, సో దానివల్ల ఇప్పుడు ఇన్ని కంపెనీలు రావడం కావచ్చు, లేదంటే ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కావచ్చు, దానికి ఇప్పుడు సాధ్యమైంది అని చెప్పుకుని న్యూస్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి. మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గడిచిన 5 ఏళ్లలో కూడా ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేక, చదివినా సరే ఉపయోగం లేకుండా ఇంట్లోనే ఉండాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎక్కడైనా ఉద్యోగ అవకాశం, కనీసం అవకాశం కల్పించాలి కదా. నేనేంటో నిరూపించుకోవాలంటే ఒక టాలెంట్ నా దగ్గర ఉంది, దాన్ని నిరూపించుకోవాలంటే ఒక అవకాశం ఇవ్వాలి కదా. కనీసం ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయితే నేను ఎంతవరకు కేపబుల్ నాకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా లేని పరిస్థితి మనం గతంలో చూసాం. నాట్ ఓన్లీ ప్రైవేట్ అండి, గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేద్దామన్నా సరే డిఎస్సీలు కానీ ఒక్క పోస్ట్ కూడా రిలీజ్ చేయలేదు. ఎదురు చూసి కళ్ళు మొత్తం కాయలు కాసేలాగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. అంటే కొంతమందికి ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఈ గ్రూప్స్ వీటి మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది కదా. అవే చేయాలి నేను, అదే నా ఎయిమ్, అదే నా గోల్ అనుకుని చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది అంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసింది అన్యాయమనే చెప్పాలి. ఎందుకంటే దాని మీదే ఆశ పెట్టుకున్న వాళ్ళకి కనీసం ఒక్క అవకాశం కూడా కల్పించకపోతే ఎంత బాధగా ఉంటుంది. కానీ ఇప్పుడు
ఈ బాధలన్నీ కూడా తెలుసుకొని విని కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ 5 ఏళ్లలో ఎలాగైనా సరే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగం అంటే వాళ్ళకి ఏదో మనం హెల్ప్ చేస్తున్నట్టు కాదండి. ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే జీతం తీసుకుంటాడు, ట్యాక్స్ కడతాడు. ఆ ట్యాక్స్ వల్ల ప్రజలకు మళ్ళీ ఆ గవర్నమెంట్కి వచ్చే డబ్బుతో ప్రజలకు మళ్ళీ ఏదైనా మంచి పని చేయడానికి అవసరం అవుద్ది. ప్రభుత్వ నిధులు నిండుతాయి. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయించాలంటే మన దగ్గర పెట్టుబడి కోసం డబ్బులు కూడా ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక స్థాయి పెరుగుద్ది. మనకంటూ ఒక బ్రాండ్ అంటూ ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 20 లక్షల మందికి ఎలాగైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంతెందుకు, బాబు గారికి ఇప్పుడు 75 ఏళ్ళు. ఆ వయసులో కూడా ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చెప్పేసి, యువతకు మేలు జరగాలని చెప్పేసి కంపెనీలను తీసుకురావాలి అని సింగపూర్ అని, దావోస్ కానీ ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరితో కలిసి అంతెందుకు పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారండి. సో ఇలాంటి ప్రయత్నాలన్నీ చేసి యువతకి ఎలాగైనా సరే మేలు జరగాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా గడిచిన 5 ఏళ్లలో ఎవరైతే బాధపడ్డారో ఇప్పుడు వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం. సో ఉన్న టైంని సద్వినియోగం చేసుకుని మీరు మళ్ళీ మీ కళల్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. అలాగే మంచిగా ప్రిపేర్ అయితే మీ భవిష్యత్తులు బాగుంటాయి. సో చదువు అనేది ప్రతి ఒక్కరికి వస్తుందని గ్యారెంటీ చెప్పలేమండి. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలంటే మాత్రం కష్టం. కానీ మన దగ్గర స్కిల్ ఉంటే చదువు ఒక్కటే కూడు పెట్టదు. స్కిల్ ఉంటే మన దగ్గరికే కంపెనీలు వస్తాయి. సో మన సృజనాత్మకతను పెంచుకోండి, టాలెంట్ని పెంచుకోండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. ఈ 3 ఉంటే కనుక జాబ్ అనేది ఈజీగా కొట్టచ్చు. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.